నమస్తే అండి అందరికీ. ఎట్లున్నారు? అందరూ మంచిగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ ఒక ఫోన్ కన్వర్జేషన్ నేను వినటం జరిగింది. నా పక్కన వ్యక్తి ఇలా అంటున్నారు. నేను నా భవిష్యత్తు కోసం, నా పిల్లల కోసం ఏదో సంపాదించాలి, నా పిల్లలకి కోట్లు కూడబెట్టాలి, లక్షలు కూడబెట్టాలని నేను ఎప్పుడు ప్రయత్నం చేయను. ఒక టైం వస్తుంది, ఆ దేవుడే చూసుకుంటాడు అని ఈ మాట అనటం జరిగింది. ఈ మాట ఎంతవరకు మీకు న్యాయం అనిపిస్తుందో మీరు చెప్పండి నాకు కామెంట్ బాక్స్లో. నా ఉద్దేశం ఏంటంటే, ఎప్పుడు కూడా దేవుడు చేస్తాడు అని చెప్పి వదిలేయడం కంటే మన ప్రయత్నం మనం చేయాలి. ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక వరి పొలమో లేకపోతే మిర్చి తోటనో నాటినప్పుడు దానికి పురుగు మందు కొట్టాల్సొస్తుంది. బలానికి మందులు వేయాల్సొస్తుంది. ఇంకా వర్షం ఎక్కువయ్యి ఒకవేళ మనం వేసినటువంటి నారు మునిగిపోతుందంటే అక్కడక్కడ గండ్లు తీయాల్సొస్తుంది. లేదంటే దానికి వాటర్ అవసరమైనప్పుడు వాటర్ నిల్వ ఉండడం కోసము వరాలు వేయటం జరుగుతుంది. సో ఇంత కేర్ తీసుకుంటేనే ఆ పంట మనకి చేతికొస్తుంది. చివరికి పంట వచ్చిన తర్వాత కూడా మనం కుప్ప ఇట్లా పెడతాం కదా కోసి హార్వెస్ట్ చేసిన తర్వాత, అప్పుడు కూడా వర్షం వస్తుందేమన్న భయంతో మీరు చూసినట్లయితే ఈ ఎండాకాలంలో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు వాతావరణం. కాబట్టి రైతులు చాలా జాగ్రత్తగా ఉండి దానిపైన ఒక తార్పాల్ అనేది కప్పుతారు. ఇంత జాగ్రత్త తీసుకుంటేనే మనం వేసిన పంట మన చేతికి వస్తుంది. అవునా కదా? మరి ఏ ప్రయత్నం చేయకుండా జీవితం ఎలా బాగుంటుంది మీరు చెప్పండి. మన పిల్లలకి భవిష్యత్తు మనం ఎలా ఇస్తాము? ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. జీవితంలో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది అంటే అర్థం ఏంటో తెలుసా? మనం అసమర్థులమనే అర్థం. మనము బద్ధకస్తులమనే అర్థం. కాబట్టి ఆ బద్ధకాన్ని వీడండి. ఎవరో వస్తారు, దేవుడు వచ్చి నా జీవితాన్ని బాగు చేస్తారు అని అసలు అలా అనుకోకండి. మనం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తేనే ఏదైనా మనకంటూ నైట్ 10 అవుతుందండి. నాకు నిద్ర రాలేదు. సో ఈ మాట మీతో పంచుకోవాలనిపించింది. నేనైతే చెప్పాను. మీరు కూడా తపనతో బ్రతకండి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని కాదు. లైఫ్ అంటేనే అడుగడుగున కష్టపడితేనే జీవితం. కష్టపడకపోతే ఏది సులభంగా రాదు. ఇది మాత్రం రాసి పెట్టుకోండి. దేవుడు చూస్తాడు, దేవుడే ఇస్తాడు అనుకొని ఖాళీగా కూర్చొని టైం పాస్ చేసే వాళ్ళకి నేను ఒక మాట చెప్తున్నా. ఇప్పుడు అందరికేమో కానీ ఇప్పుడు ఈ వ్యక్తికి నేను ఒక మాట చెప్తున్నా. నువ్వేం ప్రయత్నం చేయకు, అడుక్కు తిను, అదే అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.